మీలో ఎంతమంది ఎప్పుడెప్పుడు 9 అవుతుందా? ఎప్పుడు 'బిగ్ బాస్' స్టార్ట్ అవుతుందా అని నాలాగా వెయిట్ జేస్తున్నారు? ప్రోమోలైతే మనం ఎక్స్‌పెక్ట్ జేసినట్టే నాగార్జున గారైతే ఒక్కొక్కరిని లేపి ఇచ్చి పడేస్తున్నారు. ఫస్ట్ అయితే కెప్టెన్ కళ్యాణ్ అయితే లేపుతాడు. లేపి అగ్రెషన్ గురించి, వాడుకునే పదాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందామా? ఇప్పుడు మాట్లాడు అని జెప్తాడు. కళ్యాణ్ అయితే సార్ నాకు ఆ యాంగర్‌లో ఏం మాట్లాడుతూ ఎవరేం జేస్తున్నారనేది గుర్తులేదు సార్ అంటాడు. అక్కడ పాయింట్ ఏంటంటే నాగార్జున సారు డెమాన్ పవన్ నీ గొంతు పట్టుకున్నాడు గదా! నువ్వెందుకు రియాక్ట్ అవ్వలేదు? అడగాల్సింది గదా! అనేసి అడుగుతాడు. తర్వాత కళ్యాణ్ వచ్చేసి కుర్చీనైతే కొడతాడు గదా! దాని గురించి గూడా మాట్లాడతాడు. ఫోటో అయితే చింపేసినాడు నాగార్జున సార్ కళ్యాణ్‌దైతే. తర్వాతొచ్చేసి రీతునైతే లేపుతాడు. 'పవన్ ఇమాన్యుల్ నామినేషన్‌లో మధ్యలో నీకెందుకు సంబంధం? నువ్వెందుకు మాట్లాడాల్సిందొచ్చింది?' అనేసి. నీ వల్లనే ఇంత పెద్ద గొడవయింది అనేసి అడుగుతాడు. రీతు మీద గూడా నాగార్జున సార్ అయితే బాగా ఫైర్ అయితాడు. 'డెమాన్ పవన్‌కి మాట్లాడేకి రాదా? నువ్వు లాయర్‌వా తనకేమైనా?' అనేసి రీతుని గూడా మస్తుగానే అంటాడు. తర్వాత మాస్టర్ గేమ్ గురించి కళ్యాణ్ అడిగినప్పుడు మధ్యలో డెమాన్ పవన్ అయితే మాట్లాడతాడు. అప్పుడు మళ్ళీ డెమాన్ పవన్‌కి ఇంకా 2 మాటలైతే ఇచ్చాడు నాగార్జున సార్. తర్వాత తనుజ, దివ్య మీద గూడా నాగార్జున సార్ ఫైర్ అయ్యారు. ఈ వీక్ వీళ్ళిద్దరు గొడవ రద్దు చేసుకున్నారు. వీళ్ళు గొడవ పడలేదు ఈ వీక్ అంతా అనుకున్నా గానీ, లాస్ట్ మూమెంట్‌లో అయితే మళ్ళీ గొడవ పడ్డారు. మళ్ళీ నాగార్జున సార్ చేతికైతే దొరికినారు. ఈ వీక్ నాగార్జున సార్ చేతిలో అయితే అందరూ పడ్డారు. అందరూ తిట్టించుకున్నారు 2 మాటలు. ఈ వీక్ నాగార్జున సార్ చేతిలో తిట్టించుకొని వాళ్ళెవరో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.